హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైంగానే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సిఐడి విభాగంలో అయితే పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మరి దాన్ని అప్లై చేసుకునే ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి క్వాలిఫికేషన్ ఏంటి అనే దాని గురించి అయితే ఓసారి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు వచ్చేసి దానికి అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ అనమాట. మనకు మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది అంటే 21,000 ఉంటుంది. అంటే పర్ డే వచ్చేసి 730 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మరి దానికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది లేదు, అలాగే రన్నింగ్ టెస్ట్ కూడా లేదు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మెరిట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేయబడుతుంది. అలాగే హైట్ వచ్చేసి మేల్ అభ్యర్థులకు 160 ఉండాలి, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 155 ఉండాలి. ఎవరైతే ఎస్టీ కేటగిరీ ఉన్నారో ఎస్టీ కేటగిరీలో కూడా ఫీమేల్ అభ్యర్థులకు మాత్రమే 5 సెంటీమీటర్స్ అయితే సడలింపు ఇవ్వడం జరిగింది. సో వారికి వచ్చేసి 150 ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. అంటే క్వాలిఫికేషన్కు సంబంధించి అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ అర్హత ఇంటర్మీడియట్ అనేది ప్రైమరీ అనమాట. ఇంటర్మీడియట్ కంటే ఎవరైతే అంటే గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసి ఉంటారో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని కూడా మనకైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఏమేం కావాలి ఓసారి అయితే అప్లికేషన్ ఫామ్ cid.government.in అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. అదిగో అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాలి. ఒకసారి ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఫుల్ నేము, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండరు, కేటగిరీ రాయాల్సి ఉంటుంది. అలాగే మీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్కి సంబంధించి మీ ఓన్ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీ మొబైల్ నెంబరు ఒకసారి అప్లికేషన్లో అయితే పిన్ టు పిన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూడండి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి పాస్డ్ అవుట్ ఇయర్ అండ్ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయని కూడా అడగడం జరిగింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్లో టైప్స్ అనమాట, లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ అని చెప్పేసి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే మీ హైట్ ఎంత ఉంది అని చెప్పేసి కూడా అడగడం జరిగిందనమాట. అలాగే ఎనీ క్రిమినల్ కేసు, మీకు వచ్చేసి ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా అడగడం జరిగింది. సో ఉంటే ఉంది అని, లేదంటే లేదని అయితే మెన్షన్ చేయండి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అంటే మెడికల్ స్టాండర్డ్స్ కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఏవైతే అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీనికి అటాచ్ చేస్తూ పోస్ట్ చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. డిక్లేర్ బై ద అప్లికెంట్ వచ్చేసి కింద ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో వాటన్నిటిని చదివి సిగ్నేచర్ పెట్టి ప్లేసు డేట్ అంటే మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు ఆ డేట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. మెన్షన్ చేయాలి మీరు. ఇది అప్లికేషన్ ఫామ్. రైట్ సైడ్ వచ్చేసి ఫోటో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క కాలంను కూడా మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఏదైతే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నాయో అవి ఫిల్ చేయండి. మీ మీద కోర్టు కేసులు ఉన్నా కానీ అవి అయితే మెన్షన్ చేయండి. అలాగే మీ హైటు, మీరున్నటువంటి పర్మనెంట్ అడ్రస్, అలాగే టెంపరీ అడ్రస్, ఇవన్నీ కూడా మనకైతే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి డిక్లరేషన్ ఫామ్ చదివి సంతకం పెట్టి ప్లేసు డేట్ అయితే వేయండి అనమాట. ఇది అప్లికేషన్కు సంబంధించి. మరి అప్లికేషన్తో పాటు మనకి ఏమేమి కావాలనేది కూడా అయితే చెప్పడం జరిగింది. సో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఒకసారి చూడండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎక్కడి నుంచి అంటే అక్కడ ఇచ్చాడు చూడండి. మనకు వచ్చేసి cid.appolice.government.in అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఒకసారి అయితే ఏమేమి సర్టిఫికేట్లు కావాలో అనేది ఒకసారి అయితే చూద్దాము. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాలి. అది దేనికోసం అంటే ఏజ్ ప్రూఫ్ కోసం. అలాగే ఇంటర్మీడియట్కి వ్యాలిడ్గా ఏది ఉన్నా కానీ సరిపోద్ది. అలాగే ఆల్ అదర్ ఎడ్యుకేషన్, అదే మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మెన్షన్ చేసి ఉంటే అవి కూడా. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్, అలాగే మీరు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్, అదైతే మనకు అప్లికేషన్ ఫామ్లో స్టార్టింగ్ మనం ఏదైతే ఫిల్ చేసామో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. డ్రైవింగ్ అనేది కంపల్సరీ అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరమే అనమాట. అలాగే డాక్యుమెంట్ కంప్యూటర్ సర్టిఫికేట్, అదే మీరు కంప్యూటర్స్ కూడా మనకు మెయిన్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్యూటర్ సర్టిఫికేట్. ఎవరైతే కంప్యూటర్ను సబ్జెక్టుగా చదివి ఉంటారో మేబీ వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. అలాగే
డైలీ అటెస్టెడ్ లేటెస్ట్ రీసెంట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. అదే ఒక 3 ఫొటోస్ అయితే అవసరమైతే అని చెప్పాం కదా, అక్కడ 2 అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి అప్లికేషన్కి మనము పెట్టాలి కాబట్టి ఓవరాల్గా 3 అయితే లేటెస్ట్ ఫొటోస్ అయితే అవసరం. ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరైతే ఇక్కడ మెన్షన్ చేసి పంపించచ్చు అనమాట. ఇవి మనకు కావాల్సిన 10 టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. విల్ బి ద ఫాలోయింగ్ అంటే అక్కడ ఓవరాల్గా స్టేజెస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అప్లికేషన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. థర్డ్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్స్, అదే మనం చెప్పుకున్నాం కదా హైట్ సంబంధించి. ఫోర్త్ వచ్చేసి స్కిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ నుంచి అయితే చూద్దాము. అప్లికేషన్స్ విల్ బీ స్క్రీన్డ్ ఫర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్రైటీరియా అయితే చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్, మీరు ఏదైతే డాక్యుమెంట్స్ పంపించారో వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది అనమాట. థర్డ్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్స్, అదే హైట్ చెప్పుకున్నాం కదా 160 సెంటీమీటర్స్, అదైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ వచ్చేసి అదే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా, డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి మీరు మీ దగ్గర అందరికీ డ్రైవింగ్ టెస్ట్ ఉండొచ్చు, బట్ డ్రైవింగ్ వచ్చో రాదో తెలియదు కదా. సో ఆ అంతే పర్ఫెక్ట్ డ్రైవింగ్ రాకపోయి ఉండొచ్చు కొంతమందికి. సో అది కూడా చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మరి ఈ మనమైతే పంపిస్తాం కదా, మరి అప్లికేషన్ ఫామ్ మనకు ఎలా తెలుస్తుంది మనల్ని సెలక్షన్ ఫామ్కు పిలిచేది అంటే, దానికి సంబంధించి అయితే ఒకసారి లాస్ట్లో దాని గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే మీరు ఏదైతే స్టడీ సర్టిఫికేట్ అన్నారో, స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఈ ఫామ్లో ఉంటుంది. ఇది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానన్నమాట. ఇదైతే డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిల్ చేసుకొని ఏదైతే మీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే మీరు సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది దేనికి వచ్చేసి అంటే మీ లోకల్ డిస్టిక్ సంబంధించి కంటిన్యూస్గా 4 years ఎక్కడ చదివారని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది. 4 to 10 అదే 7 years ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఆ అప్లికేషన్ వాళ్ళే ఇచ్చారనమాట. ఏ టైప్లో ఉండాలి మీ స్టడీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇది కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి సైట్లోకి వెళ్ళి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా నీట్గా ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేసి రిజిస్టర్ పోస్ట్లో పంపించండి. రిజిస్టర్ పోస్ట్లో ఏ అడ్రస్కు పంపించాలనేది కూడా మనం అయితే చెప్పుకుందాము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అభ్యర్థులు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. నార్మల్ పోస్ట్లో అయితే లేదని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే గుంటూరు, విజయవాడ ఇక దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు అయితే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వండి. మ్యాక్సిమం అయితే మనకు May 15 అని చెప్పారు కదా, May 10 లోపు అయితే పంపించడానికి ట్రై చేయండి. అలాగే మీ రెసిడెన్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ ఫిల్ చేసి సర్టైన్ ఆఫీసర్ దగ్గర మీరైతే సైన్ పెట్టుకొని సీల్ వేయించుకోవడం అనమాట. సో ప్రాసెస్ అనేది చాలా సింపుల్. అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక చక్కని అవకాశం. జాబ్ అనేది చాలా బాగుంటుంది, కంప్యూటర్ వర్క్ కాబట్టి సిఐడి విభాగంలో ఒక అప్లికేషనే కదా పోయేది. సో ఎవరైతే అభ్యర్థులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేయండి. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టొద్దు. తక్కువ పోస్టులే కదా అని నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే మీకు కావాల్సింది కేవలం ఒక పోస్టే. అది 10 పోస్టులు ఉన్నా 50 పోస్టులు ఉన్నా నువ్వేం చేసుకోలేవు. నీకు కావాల్సింది కేవలం ఒక పోస్టే కాబట్టి ఉన్నది ఒక పోస్ట్ అయినా ఆ ఒక్క పోస్ట్ నీకు వస్తుందనే ఒక దృఢ సంకల్పంతో నువ్వు అప్లై చేసి చూడు. ఏమో చెప్పలేం కదా, అందరిలో అంతమందిలో కూడా ఒక్క పోస్ట్ అనేది నీకే రావచ్చు కదా. సో ఆ విధంగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో అయితే మీరైతే ట్రై చేయండి. అలాగే ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను, June 1 అనేది కంపల్సరీ ఎగ్జామ్ జరుగుతుంది. మధ్యలో ఎంతమంది ఎన్ని అపోహలు క్రియేట్ చేసినా కానీ దయచేసి మీరైతే నమ్మవద్దు. కేవలం ఈ 28 or 29 days మాత్రమే ఉన్నాయి కదా, ఈ డేస్ను గుర్తుపెట్టుకొని మీరైతే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇంకొంచెం స్పీడప్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో హోంగార్డ్స్కి సంబంధించి ఇది మొత్తం ఒక ఎన్వలప్ కవర్లో అయితే స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి అడ్రస్ ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ మంగళగిరి 522503. ఈ అడ్రస్కి వచ్చేసి మీరైతే రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు మీకు కానీ దగ్గర అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే మొత్తం డైరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. దూరంగా ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి మీరైతే రిజిస్టర్ పోస్ట్ అయితే చేయండి అనమాట. ఇది ఎంటైర్ స్టేట్కు సంబంధించినటువంటి నోటిఫికేషను, ఏ ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కాదు. అందరూ కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీనికి మీరు ఎలిజిబుల్ అనమాట. మీకు అందరి లోకల్ నాన్ లోకల్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ.
సో ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని కంపల్సరీ అయితే అప్లై చేయండి. ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. ఎందుకంటే ఇలా ఓపెన్ రిక్రూట్మెంట్ జరిగేది చాలా తక్కువ టైం, చాలా తక్కువ అనమాట. అలాంటిది ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. ఇలాంటి అప్డేట్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తా. జై